హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. నేనైతే ఇదిగో చూడండి, ఈ చింతలోళ్ళపల్లె గ్యాస్కు తమ్మేస్తే ఫ్రీ గ్యాస్ ఇస్తారంట. అందుకోసమైతే గ్యాస్కు తమ్మేయాలని అయితే చింతలోళ్ళపల్లెకి వచ్చిన, అంటే మా ఊరికి దగ్గర. దీంట్లో ఏమంటారు ఫ్రెండ్స్, బఠానాల చెట్టు అంటాం, లేదా ముక్కు పుల్లల చెట్టు అంటాం మేము. ఇదిగో శంఖం పూలు చూడండి ఫ్రెండ్స్, శంఖం పూలు పల్లెలలో ఏవి కరువే ఉండవు. ఈ శంఖం పూల చెట్టు కావాలని చాలా తిక్కలు అడిగి మరి తెచ్చుకొని బూడ్చుకున్న ఇంటికాడ. ఇంట్లో ఉంది శంఖం పూల చెట్టు చూడండి. ఎక్కడ చూసినా దావలో శంఖం పూలు ముక్కు పుల్లల చెట్లు ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉంది శంఖం పూల చెట్టు. దీన్ని మేము ముక్కు పుల్లల చెట్టు అంటాం, బఠానాల చెట్టు అంటాం. ఎందుకంటే ఇదొక బఠానాల్లాగా ఉంటాయి కాయలు. తింటా ఉంటాం మేము మేకల కాడికి పోయేటప్పుడు. ఆ కాయలు కూడా ఇవైతే ముక్కు పుల్లల్లాగా ఉంటాయి కాబట్టి పూలు చూడండి, ముక్కు పుల్లల చెట్టు అని కూడా అంటాము. ఇది ఓకేనా ఫ్రెండ్స్. చింతలోళ్ళపల్లికి అయితే వచ్చిన తమ్మేయాలని. పావురాలు చూడండి ఆడ ఎన్ని ఉన్నాయో పైన. అక్కడ చాలా దూరంలో మెయిన్ రోడ్లో దిగి నడుచుకుంటూ అయితే వచ్చిన, ఇంకా దగ్గరలోకైతే వచ్చేసిన. అది ఫ్రెండ్స్, పల్లెల్లో బాగా ప్రశాంతంగా ఉంటుంది. రకరకాల పూలు ఉంటాయి. అక్కడ ఇంకో చెట్టు కనిపిస్తుంది చూడు, అవి పులి పండ్లు అంటాము. ఆ చెట్టు దూరంగా ఉంది, లేకపోతే పోపెరుకు చూపించేదాన్ని. ఇది పులి పండ్లు అంటాము. అవి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటాయి, మాగిన తర్వాత మన కలి పండ్లు ఉన్నట్టు నల్లగా మాగుతాయి, మన ద్రాక్ష పండ్లు లాగా. కానీ చిన్న చిన్నవి ఉంటాయి, అవి పులి పండ్లు అంటాము. దొండకాయలు కూడా ఉన్నాయి, తినేసినాను ఫ్రెండ్స్ పెరుక్కొని. అప్పుడు మీకు చూపించలేదు, తిరిగి పోయేటప్పుడు చూపిస్తా. అప్పుడు ఆడెవరెవరో ఉండ్రి బైకులు పెట్టుకొని దావలో, అందుకనే చూపించలే. ఇవి శంఖం పూలు శివునికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్, చూసారా. ఓకే బాయ్ మరి.